తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ తరపున ముకుల్ రోహ్తగి వాదనలు వినిపించారు. స్పీకర్కు రాజ్యాంగం ఖచ్చితంగా నిషేధ అధికారాలు కోర్టుకు హరింపలేవని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని రోహత్గి చెప్పారు. అయితే న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవాయ్ గుర్తు చేశారు. స్పీకర్ ఎంతకాలంలో నిర్ణయం తీసుకోగలరో చెప్పాలని తాము ముందు నుంచి కోరుతున్నామని జస్టిస్ గవాయ్ అన్నారు. మరోవైపు ఉప ఎన్నికలు రావు అంటూ ఇటీవలే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం ప్రస్తావించారు. అయితే స్పీకర్ నిర్ణయానికి సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేదని రోహత్గి కొట్టిపారేశారు. మీ దృష్టిలో సరైన సమయం అంటే ఎంతకాలం అని జస్టిస్ అగస్టిన్ జార్జ్ ప్రశ్నించారు. అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారంటూ ముకుల్ రోహత్గి చెప్పిన వాదనలు ముగించారు. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు వాదనలు వినిపిస్తానని న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పడంతో ఆయనకు రేపు ఉదయం 10:30కు సమయం కేటాయిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.